నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జీపీలు మున్సిపాలిటీల్లో అర్హుల జాబితా ఏర్పాటు చేయాలి గ్రామాల్లో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన వేమ్లవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా ప్రగతి పనులకు శంకుస్థాపన చేసిన విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాలలో పోలీస్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్ ఇక వార్తలను వివరాలు తాజాగా ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల అర్హుల జాబితాను జీపీలు మున్సిపాలిటీలలో ప్రదర్శించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ గ్రామాలలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు తహసీల్దార్ ఆఫీస్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు మంగపేట గ్రామంలో కొనసాగుతున్న రేషన్ కార్డు రైతు భరోసా సర్వే ప్రక్రియను పరిశీలించారు గ్రామాలలో జరుగుతున్న అర్హుల ఎంపిక ప్రక్రియ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో వివిధ పథకాలకు సంబంధించిన అర్హుల ఎంపిక ప్రక్రియ రేపటిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు 18వ తేదీన ప్రతి జీపీలో రైతు భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు పథకాల అర్హుల జాబితా వివరాలు ఏర్పాటు చేయాలని సూచించారు వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్ వెంట మండల ఇన్ఛార్జ్ డీసీఓ శ్రీమాల తహసీల్దార్ వకీల్ ఎంపీడీఓ రామ్మోహన్ చారి ఏవో నాగార్జున ఉన్నారు రుద్రంగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో 1,97,00,000 నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు ప్రస్తుతం ఉన్న మహిళా సంఘ భవనంలో తహసీల్దార్ ఆఫీస్ కొనసాగుతోందని మరో భవనం కావాలని మహిళలు కోరగానే మంజూరు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు నకిచ్చిన దాన్ని మీ నమ్మకాన్ని మమ్మి చేయకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డకైనా మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ ఆ రోజు మహిళా సంఘానికి సంబంధించి ఉన్న బంగ్లా ఎంఆర్ఓ కార్యాలయకి ఇచ్చినాం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఒక నెలకు 2 నెలలకు వచ్చి గ్రామ పంచాయతీ కూర్చున్నప్పుడు మాకు కూర్చుందంటే స్థలం లేదు మాకు ఒక స్లాబ్ వేసేయాలన్నారు ఆ రోజు 4 లక్షలు 5 లక్షలు సరిపోతాం ఉంటే అది ఇంచుమించి 8 లక్షలు కావాలంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 8 లక్షల రూపాయలు పెట్టినాం అది ఇప్పుడు స్లాబ్ కే సరిపోద్దట ఇప్పుడు వచ్చి సన్మానం చేసిన మహిళా తల్లులు మీ తరఫున అడిగేది ఏంటంటే మీరు ఇచ్చిన 8 లక్షలు స్లాబ్ కే పోతుంది మళ్ళీ గోడలు కావాలి ఇంకా 8 లక్షలు అంటున్నారు వెనక్కి పోయలేదు ఆడబిడ్డలు అడుగుతారు ఇంకా 8 లక్షలు కూడా ఇప్పించే బాధ్యత నాదనమాట ఈ 8 కాకుండా మరో 8 లక్షలు కూడా ఇచ్చి ఆ మీద స్లాబ్ తో పాటు మీ అందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక మీటింగ్ వాళ్ళు ఉంచేటువంటి ఏర్పాటు చేస్తామని మాటిస్తూ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చే కిరాయి కూడా మీకే ఒకరిద్దరు అంటున్నారట సీనన్న మీకు మీద స్లాబ్ వేపిస్తుండు ఇక కింద ఎంఆర్ఓ ఆఫీసు మీకు రాదని చెప్తున్నట
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. పని ఒత్తిడి నుండి రిలీఫ్ అయ్యేందుకు ఆటలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీసుల కోసం ఏర్పాటు చేసిన వార్షిక క్రీడలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వార్షిక క్రీడలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై క్రీడలను ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది ఎస్పీతో పాటు అతిథులకు గౌరవ వందనం చేశారు. అనంతరం అధికారుల సమక్షంలో ఎస్పీ స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించారు. స్పోర్ట్స్ ప్రారంభమైనట్లు తెలియజేసేలా బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆటలు ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే అధికారులు, సిబ్బందికి ఆట విడుపుగా ఉండేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడు మన జిల్లాలో దాదాపు ఒక 100 మంది కొత్త వాళ్ళు వచ్చారు. సో ఐ వాంట్ ఇట్ టు బి మోర్ వైబ్రెంట్. అండ్ మీరే ఇప్పుడు యాజ్ స్పోర్ట్స్ మీట్లో మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సొసైటీలో స్పోర్ట్స్ ఒక చాలా వైటల్ సొసైటీలో స్పోర్ట్స్కి ఉంది. దీంతో మన సొసైటీలో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది స్పోర్ట్స్తో. ఒకటి there is quality in that will bring due to sports. ఒకటి ఇది టీమ్మెన్షిప్, మనకి టీమ్మెన్షిప్ ఉంటుంది, మన టీంలో ఎట్లా పని చేయాలా, సో అదే మనకి తెలుస్తుంది. తర్వాత పేషెన్స్ ఎట్లా ఉండాలా అండ్ పర్సివరెన్స్ ఎట్లా ఉండాలా అది మనకి తెలుస్తాయి స్పోర్ట్స్ తోని. సో ఆ అన్ని క్వాలిటీస్ అండ్ ఈవెన్ డిసిప్లిన్ ఆల్సో ఈ మన స్పోర్ట్స్లో కూడా మనం చూస్తున్నాం. సో ఈ అన్ని క్వాలిటీస్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అవసరం ఉంటుంది. సో దీంతో పాటు ఒకటి మెయిన్ మన అన్ని ఆఫీసర్ చెప్పారు, డిఎస్పీస్ గారు, అడిషనల్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు మేరకు జిల్లాలో ప్రభుత్వ భూముల అప్పగింతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు తాము కబ్జా చేసిన భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయగా, తాజాగా తంగళ్లపల్లి మండలానికి చెందిన 2 వ్యక్తులు తాము ఆక్రమించిన 6 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్కు అప్పగించారు. సమీకృత జిల్లా కలెక్టర్ మినీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సారంపల్లి గ్రామానికి చెందిన కూనవేణి నర్సయ్య గ్రామ సర్వే నెంబర్ 464/4లో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమి గతంలో కబ్జా చేసి సాగు చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇదే మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బుస లింగం ఎకరం ప్రభుత్వ భూమిని పట్టా చేసుకోగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఇరువురు తమ పరిధిలోని భూమిని అధికారులకు సరెండర్ చేసినట్టు తెలిపారు. సో మన దగ్గర ఈరోజు 2 మహానుభావులు వచ్చారు. సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు. సో ఆయన 2018 నుంచి 464 సర్వే నెంబర్లో 5 ఎకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు. సో దాదాపుగా 6 times రైతు బంధు మొత్తం తీసుకున్నారు. దీంతోపాటు PM కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు. సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూసా లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా 365 సర్వే నెంబర్లో 1 ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు. వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు. సో ఈ ఆల్సో 6 times అది రైతు బంధు తీసుకున్నారు. PM కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. అది పర్యవేక్షణ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పూర్తి. దీనిలో ఇప్పటి వరకు మనం అడ్మినిస్ట్రేషన్ నుండి 7 పిటిషన్స్ వచ్చినాయి. మనం 7 FIRs ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది లోకల్ పీపుల్, అది కాకుండా కొంతమంది MROs పేరు కూడా మనం వచ్చినాయి. అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు, అంటే చాలా ఓల్డ్ ఉన్నారు, అందువల్ల 41 వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా 1-2 ఉన్నారు, వాళ్ళ కోసం కూడా టీం చెప్తుంది. మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం 100% గట్టిగా ఉంటాము.
కేసు రిజిస్టర్ చేసి జైలు కూడా పంపిస్తున్నాం. 7 people ఇప్పటి వరకు మనం రిమాండ్ చేయడం జరిగింది. సుల్తానాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇప్పటికే మున్సిపల్ పరిధిలో 15 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 6 నెలల్లోగా పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని 13వ వార్డులో 38 లక్షల రూపాయల అంచనాతో చేపట్టిన 4 సీసీ రోడ్లు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మున్సిపల్ పరిధిలో 15 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా చూస్తున్నామని, 6 నెలల్లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలకులు సుల్తానాబాద్ మున్సిపల్పై సవతి ప్రేమ చూపారని విమర్శించారు. అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేందర్, దామోదర్రావు, వేగోళం అబ్బయ్యగౌడ్, సిద్ధ తిరుపతి పాల్గొన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో మరి ఇప్పటికే దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మనం టెండర్లు పిలుచుకున్నాం. అన్నీ కూడా స్టార్టింగ్ దశలో ఉన్నాయి. ఇంకొక 6 నెలలు పోతే, 6 to 8 months పోతే మరి మనం చేసేటువంటి పని కూడా అందరికి కనబడుతుంది జనాలకు కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడైతే మనకు ఏదైనా కొంచెం జరపాలన్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇవాళ మనం పర్ఫెక్ట్గా పక్కా చేసుకుంటే మళ్ళీ 50 సంవత్సరాల దాకా ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు. మరి వర్క్ విషయంలో కూడా నాణ్యతకు తావు లేకుండా, అంటే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మంచి నాణ్యత పాటించే విధంగా ఇవాళ రోడ్ల నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. దాని తగ్గట్టు మా కాంగ్రెస్లతో పాటు మా ముఖ్య నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి మరి మంచి రోడ్లు నిర్మాణం జరగాలి. మరి గతంలో జరిగినటువంటి అవినీతి జరగద్దు. గతంలో ఏదైతే నాణ్యమైనవి కాకుండా నాణ్యత లేనటువంటి డ్రైన్లు, నాణ్యత లేని రోడ్లు ఏదైతే చేసిందో అటువంటికి తావు లేకుండా ఇవాళ మరి శాస్త్రీనగర్ కానీ, పూసాల కానీ ఎక్కడ కూడా మీరు చూసుకుంటే గతంలోకి ఇప్పటికీ మీకు నాణ్యత విషయంలో కుట్టచ్చినట్టుగా ఉంటుంది. ఇలా స్వప్నకాలంలో కూడా మా రాజు చేసి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపుర చౌరస్తా వద్ద ఓ ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదే విషయమై గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ మళ్లీ నిర్మాణం చేపట్టగా స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే సెల్ టవర్ నిర్మాణ పనులను ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని పనులను నిలిపివేశారు. ఇస్లాంపుర చౌరస్తా లోపల మన సెల్ ఫోన్ టవర్ ఫిట్ చేస్తున్నారు. దాని కొరకు కలెక్టర్ గారికి ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చడం జరిగింది. అప్లికేషన్ ఇస్తే సార్ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి చెప్పి అక్కడ ఆపేసిన పని, ఆ రోజు పని ఆపేసినారు. ఏం పని చేయమన్నారు. మళ్ళీ దొంగతనం వచ్చి కొంచెం పని చేసుకుంటా పోతుండ్రు. ఈ రెడిషన్ తోటి మొత్తం విధి మీద ఎఫెక్ట్ పడుతుంది. విధి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఈ విధి వాళ్ళకు వాళ్ళ ప్రాణాల హాని కలుగుతుంది. వాళ్ళు భయపడి వాళ్ళ కాంప్లైంట్ చేస్తే మున్సిపల్ వాళ్ళు స్పందించి వాళ్ళకి పని ఆపిర్రు. కలెక్టర్ సాబ్ కాంప్లైంట్ చేస్తే కలెక్టర్ సాబ్ స్పందించి మున్సిపల్ వాళ్ళకి పంపి వాళ్ళు పని ఆఫీసర్ వల్ల మళ్ళీ దొంగతనంగా పని చేసుకుంటారు. వాళ్ళు మేము మున్సిపల్ వాళ్ళు వచ్చినప్పుడు చేయమంటారు, మేము వచ్చినప్పుడు చేయమంటారు. మున్సిపల్ వాళ్ళు జరగానే మళ్ళీ పని చేసుకుంటారు. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది వచ్చి 24 గంటలు ఉండదు కదా సార్. ఇక్కడ వాళ్ళు వచ్చి ఒక చెప్పిపోతారు. ఇక వాళ్ళు కలెక్టర్ మాట కూడా కేర్ చేస్తలేరు, కమిషనర్ మాట కూడా చేస్తారు. దయచేసి ప్రభుత్వం ప్రకారంగా ప్రభుత్వం మా అందరి విధి వాళ్ళని ఆదుకొని మా ప్రాణహాని కలగకుండా చేయాలని మా యొక్క విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు గోదావరి జలాలు చేరిన సందర్భంగా రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిలో నీరు లేక లిఫ్టులు పనిచేయడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా రైతులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక నీటి బొట్టు లేక మొత్తం గోదావరి అంతా ఎడారైపోయింది. ఒక 10-12 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చిన రైతులంతా కూడా, ఈ గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా, మా గోదావరి మొత్తం ఎండిపోయింది, మాకు నీళ్ళు ఇచ్చి మా పంట పొలాలు గుట్ట ఆదుకోవాలని చెప్పేసి వారు మాకు వినతి పత్రం ఇచ్చారు. రైతాంగం ఇచ్చినటువంటి వినతి పత్రాలు మరి నా లెటర్ ప్యాడ్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్ళిన.
ఇరిగేషన్ మినిస్టర్కి అధికారులు ఏమన్నారంటే, సార్ పోచంకాడ 1 TMC వదిలినట్టయితే వీరికి ఏదైతే మన జైనా కానీ రాజారం కానీ దమ్మన్నపేట కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్లు అందాయి సార్, మధ్యలోనే ఇంకిపోతాయి, గోదావరి మొత్తం డ్రై అయిపోయింది, కష్టమవుతుంది. అయినా పక్షపాతిగా రైతు బిడ్డగా మనందరికీ కూడా అండగా ఉన్నందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి, గౌరవ జీవన్ రెడ్డి గారికి ధర్మపూర్ ప్రజల పక్షాన శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా శాశ్వత పరిష్కారం కోసం కూడా ఒక 20 రోజుల కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తాడు. రైతులకు శాశ్వతంగా పరిష్కారం చేస్తే, ఎందుకంటే రైతుల బాధ ఏంటంటే, మాకు బాధ అనిపించిందంటే 4 సంవత్సరాల వ్యవధి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట ఇరిగేషన్ మినిస్టర్ గారు, జీవన్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అందరూ. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే క్రీడా పోటీలు ఏర్పాటు చేశామన్నారు కాంగ్రెస్ నాయకులు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొనగా మొదటి బహుమతిగా 3,333, రెండవ బహుమతిగా 1,666 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ నాయకులు షీల ప్రశాంత్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు నరేష్, బాలరెడ్డి, పుల్లూరి రవి, భాను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు టీవీలకు, సెల్ ఫోన్లకు అడాప్ట్ కాకుండా మరి వారిని క్రీడల్లో రాణించాలని, మరి శారీరక దారిద్ర్యంతో పాటుగా ఉల్లాసం కూడా మరి క్రీడలు నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించాను. మరి దాదాపుగా 20 టీములు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. మరి అందులో భాగంగా మొట్టమొదటి ప్రైజు ముస్తాబాద్ గ్రామానికి, రెండో ప్రైజు రామలక్ష గ్రామానికి సాధించడం జరిగింది. మరి ఓటమి చెందిన వారంతా ముందు గెలుస్తారు. ఓటమి గెలుపుకు నాంది కాబట్టి మరింత వాళ్ళు ఆట నేర్చుకొని మున్ముందు మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి ఆటలాడి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజన్రావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. మొదటి బహుమతిగా 3,016, ద్వితీయ బహుమతిగా 2,016 రూపాయలను నగదుగా ప్రకటించారు. ఈ టోర్నమెంట్లో విజేత అయిన వారికి మాజీ ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అతిథులను క్రికెట్ నిర్వాహకులు అంజన్రావు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు పాల్గొన్నారు. మనం చేసే శారీరక శ్రమ వల్లనే మనం ఆరోగ్యాన్ని కూడా పదిలంగా ఉంచుకునే ఒక మంచి క్రీడా ఆటల పోటీలు. ఇట్లాంటి ఆటల పోటీలను ఇంతకుముందు బాలరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ యొక్క కళాశాలలకు, ఈ పాఠశాలలకు ఇప్పుడు సెలవుల దినం కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తలో దిక్కు పోయకుండా అందరినీ ఈ గ్రామంలో ఉండబడే దాదాపు 80-90 మంది విద్యార్థులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే కాడ వీళ్ళని ఆటలు ఆడిపించడం వల్ల ఒక సోదరభావం, మిత్రభావం, ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి అందరూ ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం కూడా ఈ క్రీడల ద్వారా కలుగుతుంది. కాబట్టి అట్లాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఈ చిట్టినేని అంజన్రావు గారికి మేము వారిని అభినందిస్తూ, ఈ క్రీడలు స్పోర్టివ్గా తీసుకొని అందరూ ఎవరైనా కానీ గెలుపు ఓటములు అనేది సహజం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని పార్టీ కార్యాలయంలో నాయకులు తడగొండ నర్సింగ్ బాబు, మండల అధ్యక్షులు జవ్వాజీ హరీష్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య మీడియాతో మాట్లాడారు. సుంకె రవిశంకర్కు 1,75,000 రూపాయల రుణమాఫీ వర్తించలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదన్నారు. తాము గెలిచిన కొద్ది రోజుల్లోనే రామడుగు బ్రిడ్జితో పాటు అనేక పనులు చేశామన్నారు. మరోసారి ఎమ్మెల్యే సత్యం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో గంగాధర మండలం అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జాగిరపు రజిత శ్రీనివాసరెడ్డి, గంగాధర ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వేముల భాస్కర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ గారు మా ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. జాగ్రత్త, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఎక్కడికో తరిమి కొడతా, ఏదో నాలుక చీరేస్తా, ఏదేదో మాట్లాడుతున్నావు, జాగ్రత్త. మరి అంతా
ఆ ఎమ్మెల్యే గారి దగ్గర నాకు అవసరం లేదు. నువ్వు ఎవరి నాలుగే చీరేస్తావో ఎవరికి తడిమి కొడతావో చెప్పు, టైం చెప్పు, డేటు ప్లేస్ చెప్పు, నేనే వస్తా అక్కడికి. నువ్వు ఏం చేస్తావో నీ తాగతంతో నీ దమ్మెంతో చూస్తాం. నీకు రైతు రుణమాఫీ వర్తించలేదా? నీకు 1,75,000 రూపాయలు మాఫీ కాలేదా? ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? ఏం మాట్లాడుతున్నావు? మీ పదవులు పోయి మీ అధికారం దూరమై మీరు ఇలా జీర్ణించుకునే పరిస్థితి తయారైంది. ఎవరికేం చేసినావా నువ్వు రవిశంకర్ గారు? ఈ కాన్స్టిట్యూషన్ లో ఎవరికేం చేసినావు? ఒక్క దళిత బంధు స్కీమే నీకు అర్థం పడుతుంది. ఒక్క దళిత బంధు స్కీమే నీకు అర్థం పడుతుంది. నువ్వు అభివృద్ధి అని అంటున్నావు, నేను అభివృద్ధి చేసిన అని చెప్పేసి అంటున్నావు. ఎక్కడ అభివృద్ధి చేసినావు? నీ పందికొక్కులాగా ఉన్న నీ ఇల్లును ప్యాలెస్ లాగా చేసుకుని తప్ప నువ్వు చొప్పదని నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పని కూడా వేయలేదు. అభివృద్ధి అంటే మేం చేస్తున్నాం. గెలిచి సంవత్సరం కూడా కాలేదు. రామడుగు బ్రిడ్జి మరియు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుండు. దానికి ఓర్వలేక పిచ్చుకుక్క కేటీఆర్ బిస్కెట్లు పడితే ఆ బిస్కెట్లు తినుకుంటా పిచ్చుకుక్క మురిగినట్టు మురుగుతున్నావు. మా ఎమ్మెల్యే గారి గురించి ఏదన్నా చెడుగా మాట్లాడితేనైతే ఎవ్వరిని వదిలిపెట్టాం. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ గుట్టలు విడదీస్తే అంతం. నిజామాబాద్ కేంద్రంగా ప్రధాని పసుపు బోర్డు ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దాబా వసంత రైతులతో కలిసి ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కవిత ఎంపీగా ఉన్న సమయంలో చేసిన కృషి కారణంగానే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. జిల్లాలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి క్వింటాల్కు 15,000 రూపాయల మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్యాక్స్ చైర్మన్ సదాశివరావు, రూరల్ మండల అధ్యక్షులు ఆనందరావు, మాజీ సర్పంచ్ గుర్ర ప్రవీణ్ పాల్గొన్నారు. ఇది అనేక దశాబ్దాలుగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పసుపు రైతుల యొక్క కళ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా ఉద్యమాలు చేశారు పసుపు రైతులు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మరి అప్పుడు మా నాయకురాలు కవితక్క గారి దృష్టికి, అక్కడ ఉన్న పసుపు రైతులు వారి దృష్టికి తీసుకురావడంతో మరి పసుపుకు గిట్టుబాటు ధర, అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ రావాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే కవితక్క గారికి ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే కూడా వారు మరి ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి, అప్పుడు ఎంపీగా ఉన్న కవితక్క గారు మరి మోడీ గారి దృష్టికి అందరినీ రైతులను, ఇక్కడ మా జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి మరి ఇక్కడ పసుపు విస్తీర్ణం ఎంత పండుతుంది, పసుపు రైతుల గోస ఏందని చెప్పేసి అక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూడా మరి అనేక నివేదికలు ఇప్పించడం జరిగింది. అది కాకుండా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో అయితే పసుపు పండుతుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా మా శాసనసభ్యులతోటి కలిసి మరి కవితక్క గారు కలిసి మరి ఈ పసుపుకు గిట్టుబాటు ధరకు మీరు అందరూ కూడా సహకరించాలి, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తా కార్ టాక్సీ అడ్డాలో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సంతోష్ రెడ్డి పలు సూచనలు చేశారు. వాహనదారులు విధిగా అన్ని ధృవీకరణ పత్రాలు వెంటనే ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లేష్, డ్రైవర్లు శంకర్, శ్రీనివాస్, అంజిబాబు, మహేందర్, రవి, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలలలో, వివిధ పార్కింగ్ ఏరియాలలో, అసోసియేషన్స్లలో, ఇటువంటి ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ అండ్ లారీ అసోసియేషన్ వీళ్ళందరి వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ, యాక్సిడెంట్ జరగకుండా కావాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అవేర్నెస్. అంటే పబ్లిక్లో చాలా మందికి తెలియదు, ఈ అవగాహన అనేది చాలా మందికి తెలియదు, ట్రాఫిక్ రూల్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మీకు అందరికీ తెలిసిందే, మనం ఈ మాసోత్సవంలో యాక్సిడెంట్ జరగకుండా నివారిద్దామన్న ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మొన్న ఒక యాక్సిడెంట్ అయింది. వెనక నుండి అంటే డ్రైవర్ నిర్లక్ష్యం, అది అతివేగము ప్లస్ ఆయన నిర్లక్ష్యం, ఆ నిద్ర టైంలో ఏదో నిర్లక్ష్యం ప్లస్ స్పీడ్తో యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోవడం జరిగింది, ఇంకో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. అందుకే అదే మనం అతివేగం ఒకటి నివారించాలి, ప్లస్ మద్యం మత్తులో వాహనం నడపడం అనేది చాలా తప్పు. మూడోది సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ప్రమాదం నుంచి బయటపడాలి. ఈ ముఖ్య ఉద్దేశం. ఇక మిగతా అంటే ఇక ఈ మత్తు కానీ డ్రగ్స్ ఇవన్నీ మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ను నియమించి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ నెల 21, 22, 23 తేదీలలో వార్డుల వారీగా సభలను ఏర్పాటు చేసి ఆమోదించుకోవాలని సూచించారు. సర్వే నిమిత్తం ఇండ్లకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ షాహిదా సాబిర్ ఖాన్, వార్డు ఆఫీసర్ అశ్విత, మున్సిపల్ సిబ్బంది సతీష్, దిలీప్ పాల్గొన్నారు. ఆల్రెడీ పెద్దపల్లి పురపాలక సంఘం నుంచి ప్రతి వార్డుకి ఒక వార్డు ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. వాళ్ళకు వచ్చిన లాగిన్స్లో కానీ అదేవిధంగా మనకి ఏదైతే అక్కడ నుంచి లిస్టు రేషన్ కార్డు కోసం కమ్యూనికేట్ అయిందో ఆ లిస్టుతో సర్వే ప్రారంభించుకోవడం జరిగింది. మాకు వచ్చిన లిస్టు ప్రకారం మా ఎన్యూమరేటర్స్, మా వార్డు ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి ఈ యొక్క సర్వే పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే 21, 22, 23 తారీఖులలో ప్రతి వార్డులో వార్డు ఆఫీసర్, అదేవిధంగా వార్డు కౌన్సిలరు, అదేవిధంగా ఇతర వార్డు సభ్యుల సమక్షంలో వార్డు సభ నిర్వహించుకొని ఆ సభలో ఆమోదం తెలుపుకున్న తర్వాత ఈ లిస్టుని మనము పై ఆఫీసర్కి నివేదించి జనవరి 26 తారీఖు రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డులో నిజమైన లబ్ధిదారులకు చేకూర్చడానికి పురపాలక సంఘం తరఫున ఆఫీసర్లందరూ కృషి చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే మీ ఇంటికి వస్తున్నారో ఆ ఆఫీసర్లందరికీ కూడా పట్టణ ప్రజలు సహకరించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల భూములను లాక్కుందని సిపిఐ వేమ్లవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎల్లమ్మ ఆలయం పక్కన గల ఎస్సీలకు చెందిన భూములను బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు. తిప్పాపూర్ బూడిదకుంటలో 33 ఎకరాలు, నాంపల్లి పల్లగుట్టలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందిన భూములను లాక్కున్నారని ఆరోపించారు. మర్రిపల్లిలో దళితులకు ఇచ్చిన భూములను బ్లాక్ లిస్టులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సనుగుల ఎస్టీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్ల దేవరాజు, కోరెపు శ్రీను, క్రాంతి, లక్ష్మణ్, పెంట మల్లయ్య పాల్గొన్నారు. తిప్పాపురం ఎల్లమ్మ గుడి లాంటి ప్రాంతంలో ఈ యొక్క దళితుల మైనార్టీ కులాల జాగాలను బ్లాక్ లో పెట్టినటువంటి జాగాలను వెంటనే అవి పునర్నిర్మాణం చేసి రైతులకు ఇవ్వాలనేది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా పల్లగుట్ట, నాంపల్లి పల్లగుట్ట అయితేనేమి ఇలా సాగు చేసుకుంటున్న రైత మైనార్టీ కులాలకు చెందినటువంటి రైతుల జాగాలను లాక్కోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వెంటనే అవి కూడా సవరణ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్లకు ఆ రైతులకు అందించాలి ఆ పట్టాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తిప్పాపురం మూటికుంట ఇలా 33 ఎకరాల జాగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగాలను కూడా అవి పూర్తిగా పట్టాలను రద్దు చేయడం జరిగింది. వెంటనే అవి సవరణ చేసి ఆ రైతులకు అందించే విధంగా చూడాలి. అదేవిధంగా పల్లగుట్ట ఇటువంటి ప్రాంతంలో కాకుండా అదేవిధంగా మరిపల్లి లాంటి ప్రాంతం ఆడగూడెం దళితుల జాగాలు కొంతమంది బ్లాక్లో పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో బ్లాక్లో పెట్టినటువంటి జాగాలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన పప్పాల అనిల్ కుమార్ ఆర్మీలో సేవలు అందిస్తూ 2023లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందారు. భారత సైనిక దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న పూణేలో జరిగిన కార్యక్రమంలో అనిల్ కుమార్కు సేవా మెడల్, గ్యాలంటరీ అవార్డును ప్రకటించారు. ఆర్మీ సదరన్ కమాండ్కు చెందిన బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇతర అధికారుల చేతుల మీదుగా అమర్ జవాన్ అనిల్ కుమార్ సతీమణి పప్పాల సౌజన్య ఈ అవార్డును అందుకున్నారు. Srimati Paballa Sojri, wife of craftsman Paballa Anil, Sena Medal, Marnoparant, Corps of Electronics and Mechanical Engineers, 207 Army Aviation SCON.
వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజును వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామానికి చెందిన మహిళా సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాజు రైతులకు మెరుగైన సేవలు అందించారని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రయ్య, మల్లేశం, రొండి దేవేంద్ర, గోపు మనీల, జంగం లక్ష్మి, రేవతితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆసిన్ గారు, ఇప్పు గారు మన గ్రామంలో మరిపల్లి గ్రామంలో చెరువు పనులు కూడా స్టార్ట్ అయినాయి. దాన్ని కూడా ఫండ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం లోపు టెంపుల్కు అదేవిధంగా 1000 కోట్ల నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జ్ కానీ రోడ్డు వెడల్పు కానీ మొత్తం అన్నీ మన ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల 4 సార్లు ఓడిపోయి 5వ సారి గెలిచి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పనిచేస్తున్నారంటే మన నియోజకవర్గంలో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. రైతులు కానీ మహిళలు కానీ ఏంటంటే ఇన్ని రోజులు ఉన్న ఎమ్మెల్యే ఒక్క పని కూడా చెప్పాయి. ఈ వచ్చిన ఎమ్మెల్యే సంవత్సరం లోపుకి ఇన్ని పర్సు. ఇప్పుడు మన రూరల్ మండలంలో మొన్న 2,10,00,000 పెట్టారు. మనకు ఇక్కడికి అక్కడ నుంచి మన ఈ సంఘం నుంచి మహిళా ఈ అంగన్వాడీ బిల్డింగ్ నుంచి అంబేద్కర్ సంఘం వరకు 5 లక్షలు శాంక్షన్ ఇచ్చారు. ఈ మన సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2008, 2009లో 10th పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. తమ చిన్ననాటి మిత్రులను ఆత్మీయంగా పలకరించుకొని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మాది ఇప్పుడు యాక్చువల్గా అయితే 16 years అవుతుంది. మాది 2008-9 బావుసాయిపేట జిల్లా పరిషత్ బావుసాయిపేట బ్యాచ్ ఇది మాది. యాక్చువల్గా మేము 16 years అవుతుంది. ఏంటంటే కలవాలి అని అనుకుంటున్నాం. అసలు వర్కౌట్ కాలేదు. కాకపోతే పర్టికులర్గా 16th డేట్కి ఫిక్స్ చేద్దామని అనుకున్నాం. అయ్యింది. ఆల్మోస్ట్ అందరూ మేము ఉన్న 75 మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక 70% అందరూ వచ్చిర్రు. వర్కౌట్ అయింది హ్యాపీగా. అంటే మార్నింగ్ స్టార్ట్ చేసుకున్న వారికి మేమైతే ఫుడ్ అది అన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినాం. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి రిసీవింగ్ కానీ మేము అనుకున్న ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది. మంచిగా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసినాం. మేము ఎప్పుడైతే ఇక 16 years నుంచి మామూలుగా అయితే అంటే కలిసి ఇట్లా ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటాము అది అని చెప్పేసి మేము అనుకోలే. అందరు కలిసినాం. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో 1,05,00,000 వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను చైర్పర్సన్ జ్యోతితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగిత్యాలలో 70 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. మోతే చెరువులో మురుగునీరు చేరకుండా 2,80,00,000తో ఎస్టీపీ ఏర్పాటు చేశామన్నారు. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మున్సిపల్లో కలిపే ప్రక్రియ తుది దశలో ఉందని, గెజెట్ రావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. రకరకాల కారణాలు నేను ఇప్పుడు రాజకీయాలకు పోదలుచుకోలేదు, గతం గురించి మాట్లాడదలుచుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ముందు చెప్పినట్టు ఈ ప్రాంతంలో పర్మిషన్లు వచ్చే విధంగా, పర్మిషన్ వచ్చిన తర్వాత లోన్లు వచ్చే విధంగా కొన్ని పనులు నాకు ఇచ్చింది కాబట్టి చేయగలను. ఇది మామూలు పని కాదు, చాలా పెద్ద పని. చాలా పెద్దవాళ్ళు కూడా గతంలో అంత ఈజీగా చేయలేకపోయారు. పక్క పురుట్ల పట్టణంలో కూడా చేయలేకపోయారు. ఇక్కడ మీరు ఇచ్చిన బలంతో, అండతోటి, అధికారుల సహకారంతో, మా కౌన్సిలర్స్, చైర్మన్ల సహకారంతో ఆ పనులు చేసి ఇవాళ చాలా ఎవరు ఇల్లు కట్టుకున్నారని పర్మిషన్ ఇచ్చే విధంగా ఉంది. దాంతోపాటుగా సోదరు చెప్పినట్టు మిషన్ పరిగిత పైప్ లైన్ చాలా వేసినాం. కొన్ని లీకులు అక్కడ ఇక్కడ ఉంటాయి. నీటి సమస్య అనేది అది ఇక్కడ ఒక్క దగ్గరనే ఉండదు. అక్కడ పోచంపాడులో మోటార్ ఖరాబ్ అయినా మధ్యలో ఒక పైప్ పలిగినా ఉంటుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ ఆలోచనతో చేసిన పథకం. కానీ ఇక్కడ జగిత్యాల్లో ప్రతి వాడలో తిరుగుతూ అన్ని చోట్ల కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. కొత్తగా కూడా సరిపోతలేవని చెప్పి అమృత్ స్కీమ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మన ఎంపీ గారు, మేము, మా చైర్మన్ అందరూ కూడా భూమి పూజ చేసినాం. 35 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠిన దీక్షలు చేపట్టి అయ్యప్పలు నేడు ఇరుముడి కట్టుకుని శబరిమలైకి బయలుదేరి వెళ్లారు. ఇరుముడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు, మిత్రులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. భక్తులకు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ ఆధ్వర్యంలో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య మండల దీక్షా కార్యక్రమాన్ని ఈ రోజున పూర్తి చేసుకుని కాలువ శ్రీరాంపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములంతా కూడా ఈ రోజున ఇరుముడి ధారణ చేసి చక్కగా శబరిమల ప్రయాణానికి కొనసాగుతూ
చేసుకుంటూ ఇరుముడి కార్యక్రమాలు సుమారుగా 45 మంది స్వాములంతా కూడా ఒకే చోట శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కాలువ శ్రీరాంపూర్లో చేసినటువంటి ఆలయంలో ఈ రోజున ఇరుముడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం మన సారయ్య గౌడ్ గారు పెగడపల్లి వాస్తవ్యులు వారు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా స్వాములంతా కూడా గ్రామస్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని అందరూ కూడా చక్కగా విజయవంతం చేస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలిరాగా క్యూలైన్లు, ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలైన్ల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. కాగా అనుబంధ ఆలయాలైన బద్దిపోచమ్మ, భీమేశ్వర ఆలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.